పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ముందుగానే వాటర్లో నానేసి పెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు కడాయి పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్, పసుపు, సాల్ట్ కొద్దిగా, జింజర్ గార్లిక్ పేస్ట్, నానేసి పెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు పెసరపప్పులోని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూసారుగా గుమగుమలాడే పెసరపప్పు క్యాప్సికమ్ కర్రీ రెడీ.